ప్రత్యేక విమానంలో దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసే బ్రాహ్మణ ఫాదర్లకు, కమ్మారెడ్డి కాపు పాస్టర్లకు, బిషప్లకు వాళ్ళకి ఏం కాదు దేశం, వాళ్ళకి ఏం కాదు దేశంలో. ఇక్కడికి రాకూడదు. ఆ తర్వాత ఈ గేట్ అవతలనే మాలమాదిగలు రావాలని ఇది పుట్టించినోడు ఖచ్చితంగా నేరస్తుడు. కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని మేలు చేయడానికి గుడి, చర్చి, మసీదు కంకణం కట్టుకోవాలి. ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. ఇది మా అందరి సొత్తు అనుకోవాలి. పెళ్లిళ్ళు కూడా గుడికానే చేసుకోవాలి, చర్చిలో చేసుకోవాలి, మసీదులో చేసుకోవాలి. బయట చేసి ఆరబట్టాలు నీ గుడి ముందే చేసుకోవాలి. లేదు, హిందూ ధర్మ చట్టం ప్రకారం అయితే గుడి మన ఆ ప్రకారం చేసుకోవాలి. క్రైస్తవం లేదా ఇస్లాం మత గ్రంథాలు ఉంటాయి. మాకు ఇప్పుడు లాలో స్టడీ అది ఒక సిలబస్. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా చేసుకోవచ్చు హ్యాపీగా పెళ్లి. ఈ దేశానికి క్రైస్తవ మతమైన ప్రచారం తీసుకొచ్చింది బ్రాహ్మణులు. వాళ్ళకి ఎలాంటి వ్యవస్థ లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతంతో అందరూ సమానమే, మీరు హిందూ దేవాలయాలు వీళ్ళు రాణించలేరు, మీరు మమ్మల్ని బజార్లో విననించలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి చేతి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళకు బడులోనో చదువు ఏదో వైద్యం తీసుకొచ్చి గుడి కట్టిస్తే గుడికి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లపై ప్రచారం చేస్తున్నారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాలు చేస్తారు. వాళ్ళే ప్రపంచ దేశాలు కనిపిస్తుంటారు. దేశంలో సమానత్వం కలిగి కుల మత రహితమైన దేశంగా అందరూ వాటిగా దీవించాలని ప్రార్థన. మనిషిని మనిషిగా గౌరవిద్దాం, ప్రగతిని సాధిద్దాం.